హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. పీఎం కిసాన్ 21 విడత 2000 రూపాయలను ఈ దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. మీరు ఈ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేసి ఉండాలి. ఆ 3 పనులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పీఎం కిసాన్ 21 విడత దసరా కానుకగా 2000 రూపాయలు జమ అయ్యే అవకాశంపై పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కానీ డబ్బు పొందడం అంత సులభం కాదు. కేవలం కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన రైతులకే లభిస్తుంది. మొదటి పని, మీరు తప్పకుండా ఈకేవీసీ చేసుకోవాలి. ఈకేవీసీ అంటే ఏమిటంటే, మీ వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ కోసం మీ వేలిముద్ర ఉపయోగించి ప్రాసెస్ పూర్తి చేయడం. దీన్ని మీరు మీ దగ్గరున్న రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా సెంటరు లేదా మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈకేవీసీ పూర్తయ్యే వరకు మీరు ఈ పథకం డబ్బులు పొందడానికి అర్హులవ్వరు. కాబట్టి ముందే ఈ స్టెప్స్ పూర్తి చేయడం చాలా అవసరం. రెండో పని, మీ ఫార్మర్ ఐడి కార్డు కోసం అప్లై చేయడం. అంటే మీరు తప్పకుండా రైతు సేవా కార్డుకి రిజిస్ట్రేషన్ అయ్యి అన్ని వివరాలు పూర్తి చేయాలి. ఈ కార్డు లేకపోతే డబ్బు పొందడానికి అర్హత ఉండదు. మూడో పని, మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు లింక్ చేయడం, అంటే ఎన్పిసిఐ లింక్ చేయాలి. ఇది కూడా చాలా కీలకం, ఎందుకంటే డబ్బు నేరుగా మీ అకౌంట్కి జమ అవుతుంది. ఈ 3 పనులు పూర్తయితేనే 2000 రూపాయల డబ్బు జమ అవుతుంది. మరియు మీరు ఈ దసరా కానుకను సొంతం చేసుకోవచ్చు. ఈ దసరా కానుకగా పీఎం కిసాన్ 21 విడత అక్టోబర్ 2వ తేదీన లేదా 3వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంటుంది, లేదా అక్టోబర్ చివరి వారంలో అయినా విడుదల చేయొచ్చు. అందువలన మీరు ఇంకా ఈ స్టెప్స్ పూర్తి చేయకుండా ఉంటే వెంటనే మీ సేవ లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవీసీ చేయించుకోవడం, ఫార్మర్ ఐడి కోసం అప్లై చేయడం మరియు బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు లింక్ చేయడం మొదలు పెట్టండి. ఈ 3 స్టెప్స్ పూర్తి చేయడం చాలా సులభమే, కానీ వాటిని మిస్ చేస్తే ఈ డబ్బు పొందలేరు. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అన్ని స్టెప్స్ సరిగ్గా తెలుసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.